ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధును అభినందించారు. తాజాగా ఏపీలో ఇంటర్మీడియట్ చదివే ఓ విద్యార్థి తన ఆలోచనలతో బ్యాటరీతో నడిచే సైకిల్ని తయారు చేశారు. దీంతో ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి మరీ అభినందించారు. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా సిద్ధు గురించి తెలుసుకుని మంగళగిరిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. అంటే అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన రాజాపు సిద్ధు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతనిని అభినందించారు. ఇంటర్మీడియట్ విద్యార్థి రూపొందించిన వినూత్న ఆవిష్కరణను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఆ యువకుడి ప్రతిభను పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. మెచ్చుకోవటమే కాకుండా స్వయంగా సైకిల్పై అతన్ని కూర్చోపెట్టుకుని పవన్ కళ్యాణ్ నడిపారు. సిద్ధు తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయటంతో ఈ ఆవిష్కరణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిదా అయిపోయారు. సిద్ధుని అభినందించి సిద్ధు ఆలోచనలకు ప్రోత్సాహంగా ₹1,00,000 అందజేశారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్పై ప్రశంసలు కురిపించారు. సిద్ధుది విజయనగరం జిల్లాలోని జాడవారి కొత్తవలస. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది పడిన సిద్ధు సొంతంగా బ్యాటరీ సైకిల్ తయారు చేశాడు. ఈ సైకిల్ను ఒకసారంటే 3 గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్ళొచ్చని సిద్ధు చెబుతున్నాడు.